కేసులు పెడతాం, తక్కువపోతే దాడులు చేస్తాం బెదిరించారు. వాళ్ళు తప్పు చేసింటే తీసేయండి. మీ ప్రభుత్వం వచ్చిందని ఎందుకు తీసేస్తారు మీరు? అంటే ప్రభుత్వం వస్తే వాళ్ళదే హవా జరగాల ఏమన్నా ఇక్కడ? నోటు కేసులో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కేసు ఇంతవరకు తేలలే. ఇది ఏమైతుంది? ఇది సీఎం స్థాయిలో నేనేం మాట్లాడడం లేదు, పిఎం స్థాయిలో నేను మాట్లాడడం లేదు. మరి వైఎస్ఆర్సీపీ ఎందుకు కామ్గా ఉంది? మెట్టు పొలిటికల్ కి అన్ఫిట్. జర్నలిస్టులతో మీరేమైనా కుమ్మక్కైనారా? గడార్లు ఆడు గాలికి పోతున్నాయన్న. వీళ్ళు ఏదో గుండు సూదు సూదులన్నీ కలిసి రేపు గడార్ అవుతుంది. ఏ నాయకుడికి కానీ ఏ అధికారికి కానీ చిందనూరు నాగరాజు భయపడే ప్రసక్తే ఉండదు. ఈరోజు నేను ఇట్లా ఉంటే మీ జర్నలిస్టులు నాకు తోలు తీసి తుప్పటి తీస్తుంటారు. ఈ పాటికి పెద్ద జర్నలిస్టులను తలపడే సత్తా నాకు లేదు. ఒక బీజేపీ నాయకుడిని ఒక టీడీపీ కార్యకర్త చంపడం అనేది చాలా దారుణం కాదన్నా. ఇంట గెలిచి రచ్చ గెలుచు అన్నారు. నేను ఇంట రాయదుర్గంలోనే పొడుసలేని వాళ్ళు గెలిచినా కదా. ఏం గెలిచినావున్నా? ఎందుకు గెలిచినా? ఏం ప్రెస్ మీట్లు పెట్టి పేపర్లో రాసుకుంటే అయిపోయిందా? నమస్తే, ఏపీ 39 టీవీకి స్వాగతం. ఈ నెల 30వ తారీఖున అంటే ఎల్లుండి అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం డి హిర్యాల్ మండలం నేమకల్లు గ్రామంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ భారీ సభ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఏదైతే పెన్షన్లు 3,000 నుంచి 3,500 నుంచి 4,000కు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వస్తాను పెంచినారో ఆ పెంపు కార్యక్రమం దాదాపు ప్రభుత్వం వచ్చి 5 నెలలు 6 నెలలు అయినప్పటికీ కూడా ఈ పెన్షన్ కార్యక్రమం ప్రజల్లోకి తీసుకుపోవడానికి పెద్ద ఎత్తున ఇలాంటి సభలు పెట్టి ప్రభుత్వం ఏమేం చేయబోతోంది, అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేయబోతోంది, ఇప్పటివరకు ఈ గడిచిన 6 నెలల్లో ఏ విధంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం, ఇవన్నీ తెలియజేస్తూ ప్రభుత్వం తరఫున సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే వచ్చి పేదలకు పెన్షన్ పంపిణీ చేస్తున్న ఒక బృహత్తర కార్యక్రమానికి నేమకల్కు విచ్చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భంగా అదే నియోజకవర్గంలో రాయదుర్గం నియోజకవర్గానికి గత 2024 ఎలక్షన్స్ అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు బీఎస్పీ పార్టీ తరఫున బరిలో నిలిచి ఓటమి పాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ ప్రజల్లో ఉంటూ ప్రజల గొంతుకై బలమైన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ పనిచేయాల్సిన చోట బీఎస్పీ పార్టీ తరఫున బరిలో నిలిచిన చిందనూరు నాగరాజు గారు గట్టిగా తన వాయిస్ వినిపిస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారు వస్తున్న సందర్భంగా ఆయన ఏమేమి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతున్నారు, రాయదుర్గం నియోజకవర్గంలో ఉన్న కష్ట నష్టాలు ఏంటి, రాయదుర్గంలో ఉన్న సమస్యలు ఏంటి, ఇన్ని పోరాటాలు చేస్తున్నప్పటికీ ఏ విధమైన అంటే మెమొరాండాలు కావచ్చు లేకపోతే ప్రజల సమస్యలు కావచ్చు ఏవైనా సరే ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోవడానికి నారాజు గారు ఎటువంటి ఫైట్ చేయబోతున్నారు? అన్న నమస్తే. నమస్తే. ముఖ్యమంత్రి గారు మొన్నాడు వస్తున్నారు నేమకల్లుకు. మీరేమో రోజు మేము చూస్తున్న పత్రికలో చూస్తున్నాం, ఆ ఏపీ 39 టీవీ ద్వారా కూడా ఎన్నో పోరాటాలు చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారికి ఏం తెలియజేయబోతున్నారు? యాక్చువల్గా అయితే 1.5 నెలల ముందు మా పార్టీ తరఫున ఒక ప్రోగ్రామ్ అనేది ఫిక్స్ అయింది విశాఖలో. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ అయితే ఫిక్స్ చేసినాము. మేమేం చేసామంటే విశాఖ ఉక్కు బహుజనుల హక్కు అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ని అయితే ఫిక్స్ చేసినాము. దాదాపు వేలాది మందితో 1వ తేదీ ధర్నా జరుగుతుంది. ఆ కార్యక్రమం ఉండబట్టి సీఎం గారి అపాయింట్మెంట్ తీసుకోలేకపోయినా, నేను ఆయన్ని కలవలేకపోతున్నా. కాకపోయినా ఈసారి నేను నా నియోజకవర్గానికి వచ్చినా ఆయన్ని కలవలేకపోవడం నాకు చాలా బాధాకరము. బట్ ఆయన అయితే పర్సనల్గా కలిసి మాత్రము ఇక్కడ జరుగుతున్న ప్రతి ఇష్యూను మాత్రము ఆయన దగ్గర ఒక 10 నిమిషాలు నేను అపాయింట్మెంట్ తీసుకొని అయినా పూర్తి తెలియజేస్తానన్న. నాకైతే పెద్ద ఆయన మా నియోజకవర్గానికి అన్యాయాలు అక్రమాలు జరుగుతున్న ఒక మండలానికి రావడం. ఇక్కడ నాకు మెయిన్ డౌట్ ఏంటంటే యాదృచ్ఛికంగా మీరు ఎక్కువ డి హిర్యాల్ మండలం పైన ఫోకస్ చేశారు. అక్కడ ఉన్న మైన్స్ కావచ్చు, ఇసుక కావచ్చు, మట్టి కావచ్చు, ఇవన్నీ పెద్ద ఎత్తున అక్కడ దోపిడీ జరుగుతుంది, ప్రభుత్వ ఆస్తులను కొల్లగొడుతున్నారు అంటూ.
మరి ముఖ్యమంత్రి గారు అదే మండలంలోకి వస్తున్నారు. ఏమన్నా మీ ప్రభావం ఏమన్నా ఉందా, లేకపోతే యాదృచ్ఛికంగా ఏమైనా పెట్టినారా అనుకోవచ్చా? ఆయన మహామేధావి. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక మేధావి. ఆయన ఆలోచనల్ని, ఆయన ఎత్తుగడల్ని అంచనా వేసే వయసు నాకు లేదు, ఆ అనుభవము లేదు. మేమైతే ప్రతి విషయాన్ని అయితే సీఎం గారి దృష్టికి తీసుకుపోయే విధంగా మేము లెటర్స్ పెట్టడం కానీ, మెయిల్స్ పెట్టడం కానీ, జరుగుతున్న అన్యాయాలు కానీ, అక్రమాల గురించి మాత్రము ఆయనకు పెడుతున్నాం. ఏమో బహుశా ఆయన దృష్టికి పోయి ఇదే నియోజకవర్గంలో ఏం జరుగుతూ ఉందని ఏదైనా ఇంటెలిజెన్సీ రిపోర్ట్ ఉండి ఆయనకి అదే పనిగా అక్కడ పెట్టుకో ఉండొచ్చు. దానికైతే నేనైతే చెప్పలేను. మరి మీరు ఇక్కడ ఉండకుండా ముఖ్యమంత్రి గారికి అక్కడ జరుగుతున్నవన్నీ కూడా మీరు కనీసం ఒక మెమరాండం ఏదన్నా ఇచ్చి ఉంటే మీ పార్టీ తరఫున బాగుండేది కదా. లేదన్నా, యాక్చువల్గా అయితే 1.5 month ముందు ఇది విశాఖ ఉక్కు అనేది స్టేట్ ఇష్యూ. దీన్ని 4 లక్షల కోట్లకి అదానికి అమ్ముతా ఉన్నారని చెప్పేసి బహిరంగంగా తెలిసిండే విషయమే. దీన్ని ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ మాయావతి గారి ఆదేశాల మేరకు ఒక ధర్నా అనేది నిర్వర్తిస్తున్నాం. ఇది ఆల్రెడీ 1 month ముందే మాకు ఇదైంది కాబట్టి అది నాకు ముఖ్య కార్యక్రమము. అందుకు నేను అక్కడికి పోవాలి కాబట్టి ఆ కార్యాచరణలో మేము అందరూ మా పార్టీ నాయకులంతా బిజీగా ఉన్నారు. ఆ విషయంలో మెయిన్ టార్గెట్ అది పెట్టుకున్నాం కాబట్టి మేము కలవలేకపోతున్నాము. లేకపోతే ఇంత సువర్ణ అవకాశాన్ని వదిలిపెట్టుకోవడానికి నేను చాలా బాధపడుతున్నాను. ఇదే రాయదుర్గం నియోజకవర్గంలో దళితుల భూముల్ని అమ్మకూడదు, కొనకూడదని ప్రభుత్వ భూమి, అది కూడా డీ పట్టా భూమి రిజిస్ట్రేషన్ చేసి తక్కువ రేటుకు కొని కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నారని మీరు గతంలో కూడా ఆరోపించారు. మరి దీనిపైన ముఖ్యమంత్రి గారికి ఏమైనా తీసుకుపోయే అవకాశం ఉందా? పోనీ ఆయన వరకు చేరాలంటే ఎలా? పోనీ అంత పెద్ద స్కామ్ జరిగింది కదా, మరి దీన్ని ఏ విధంగా వెలుగులోకి తీసుకొస్తారు? ఎన్ని ఎకరాలు? 100లో ఉంటుందన్న. ఒకే ఒక ఫ్యామిలీకి సంబంధించిండే ఇష్యూవే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 24 ఎకరాల 25 సెంట్లు ఈ భూమిని కేవలం 2-3 లక్షలు ఇచ్చి అక్కడున్న నాయకులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకొని కూడా డబ్బులు ఇవ్వలేదన్న వాళ్ళకి. మనం మాట్లాడుకో ఉంటాము, 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు సంథింగ్ మాట్లాడుకో ఉంటాము. కేవలం మందు అక్కడ ఉండే పరిస్థితి ఎట్లా ఉంటుందంటే మందుకు అడాక్ట్ అయి ఉంటారు. డ్రింక్కి మందు తాగిపిచ్చి సిగ్నేచర్స్ చేయించుకుండే దావతాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అట్లా చేయించుకొని కనీసం వాళ్ళకి ఇస్తానన్న డబ్బులు కూడా ఇవ్వకోకున్నట్లు రిజిస్ట్రేషన్స్ జరిగినాయి. ఇదైతే వాస్తవం. మరి వాళ్ళు ఎందుకు వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు, వాళ్ళ దగ్గర తిరుగుతూనే ఉన్నారు, వాళ్ళు ఏదో పిటింగ్లు పెడతా ఉన్నారు, తిప్పుతానే ఉన్నారు. బట్ నేను ఇంకోటి చెప్తాను, అమ్మడానికి ఆయనకి హక్కు లేదు, కొనడానికి ఈయనకి హక్కు లేదు. మరి రిజిస్ట్రేషన్ ఎట్లయింది? రిజిస్ట్రేషన్ ఎట్లయింది అనేది ఇప్పుడు మేము తీసుకునే చర్య పైన అధికారులే చెప్తారు. రిజిస్ట్రేషన్ ఎట్లయింది ఆ రోజు రిజిస్ట్రేషన్ చేసిండే ప్రతి సబ్ రిజిస్టర్ సస్పెండ్ కావడం గ్యారంటీ. సస్పెండ్ అయ్యేంత వరకు వదిలిపెట్టము. దళిత భూములు, దళితులకు చెందిన భూములు, ప్రభుత్వం ఇచ్చిండే భూములు వాళ్ళు తిరిగి వాళ్ళకి చెందేంత వరకు నేను పోరాడతాను ఖచ్చితంగా. ఇదైతే వాస్తవం. మాట మీద నిలబడతారా? ఖచ్చితంగా నిలబడతా. ఇంకోటి ఏంటి, కోర్టు ద్వారా హైకోర్టుకైనా పోతా, నేను సుప్రీంకోర్టుకైనా పోతా. దళిత భూములు దళితులకు దక్కే తీరాల. మీరు 10వ 25వ ఇచ్చి కోట్లాది రూపాయలు గడిస్తున్నారు. 2 లక్షల రూపాయలకు భూమి తీసుకున్నారన్న ఈరోజు. ఎకరా 2 లక్షలు, 2,20,000, 2,80,000 ఆ రేటుతో తీసుకొని ₹1,00,00,000 అమ్ముతున్నారు. వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళ ఇంటికి వీళ్ళు ఇచ్చిన డబ్బులతో వాళ్ళ ఇంటికి ప్లాస్టింగ్ ఒక 2 రూములు పట్టుకొని ప్లాస్టింగ్ వేయించుకునే కూడా డబ్బులు లేని హీనమైన పరిస్థితుల్లో దళితులు ఉన్నారు ఈరోజు. కోట్లాది రూపాయలు తెలియగానే అమ్మింటారా వాళ్ళు? మరి వాళ్ళకి అంత అవగాహన ఉంటే వాళ్ళు ఎందుకు అమ్ముతారన్నా? నిరక్షరాస్యతనం వాళ్ళది. సంతకం పెట్టడానికి కూడా వాళ్ళ సంతకం చూస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. అలాంటి వాళ్ళతో ఇప్పుడు మందుకు అడాక్ట్ అయిన వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది నేను చెప్పనవసరం లేదన్నా. ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీతో సిగ్నేచర్ చేసినారు. వాళ్ళకి జరిగిన అన్యాయం అయితే వాస్తవం అన్న, దాన్ని అయితే నేను వదిలిపెట్టను. ఇదైతే నిజం. ఈ బహుజన లాయర్ ఫోరం
సంబంధించి నేను ఒక మీటింగ్ మా లాయర్స్తో మీటింగ్ అరేంజ్ చేసి అక్కడ దళిత భూములు ఏమేమి ఉన్నాయో ఆ దళిత భూములు మొత్తాన్ని దళితులకే వీళ్ళు అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినారు కదా, చేసిండే రిజిస్టర్కి చేపించుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి న్యాయం ద్వారా చట్టం ద్వారా కోర్టుకి వెళ్ళైనా వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి నేను మీ మీడియా పరంగా తెలియజేస్తున్నా. కాకపోతే దళిత భూములు దళితులకి ఇప్పించేంత వరకు నేను వదిలిపెట్టానన్న. వాళ్ళకి చేత కాదనే కదా ప్రభుత్వం ఇచ్చింటది. అమ్మడం తప్పే కదా, చాలా వాళ్ళది తప్పే అన్న, వాళ్ళది తప్పు కాదని నేను చెప్పనే, వాళ్ళది తప్పే. కాకపోతే వాళ్ళు మబ్బు పెట్టడం అనేది ఉంటుంది, అది డిఫరెంట్. సరే, ఫీల్డ్ అసిస్టెంట్లకు కూడా అన్యాయం జరిగింది. ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నట్టుండి అధికారం వచ్చిన తర్వాత మాకే కావాలా ఫీల్డ్ అసిస్టెంట్లు అంటూ కొంతమంది వాళ్ళని బహిరంగంగా కేసులు పెడతాం, తక్కువపోతే దాడులు చేస్తాం బెదిరించారు. వాళ్ళకు కూడా మళ్ళీ మీరు ఏదో హైకోర్టుకి వెళ్ళి వాళ్ళకి న్యాయం చేసినారు అనేది విన్నాం. ఏంది ఇదంతా? వాస్తవంగా ఫీల్డ్ అసిస్టెంట్లు దాదాపు 18 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారన్న అక్కడ. అంటే టీడీపీ ప్రభుత్వం అని కాదు, వైసీపీ ప్రభుత్వం అని కాదు, అప్పటి నుంచి పనిచేస్తూ ఉన్నారు. పనిచేస్తున్న వాళ్ళని మా ప్రభుత్వం వచ్చిందని వైసీపీ వాళ్ళు, మా ప్రభుత్వం వచ్చిందని టీడీపీ వాళ్ళని ఫుట్బాల్ ఆడినట్లు ఆడుతున్నారు. వాళ్ళు తప్పు చేసింటే తీసేయండి అయ్యా, మీ ప్రభుత్వం వచ్చిందని ఎందుకు తీసేస్తారు మీరు? అంటే ప్రభుత్వం వస్తే వాళ్ళదే హవా జరగాల ఏమన్నా ఇక్కడ? అంటే కొన్ని ఏళ్ల నుంచి వాళ్ళది ఏ తప్పు చేసింటే, ఫీల్డ్లో తప్పు చేసింటేనో ఇంకొక దగ్గర తప్పు చేసింటానో నువ్వు తీసేయి, దాన్ని ఒప్పుకుంటాం ఎవరైనా. అంతేగాని ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి మీ ప్రభుత్వం సత్తా చూపించాక వాళ్ళని తీసేస్తే ఎట్లా? అందుకోసమే నేను కోర్టును ఆశ్రయించిన. ఎవరిని ఆశ్రయించాలా? మనకి దిక్కు లేనప్పుడు కోర్టే దిక్కు, న్యాయస్థానమే దిక్కు. ఆశ్రయించినాము, తీసుకొని వచ్చి హైకోర్టు ఉత్తర్వులు ఎంపీడీఓలకి ఇచ్చినాము, కలెక్టర్కి ఇచ్చినాము, మొత్తం ఉన్న అధికారులకు అందరికీ ఇచ్చినాం సార్. ఇచ్చిన అది కలెక్టర్ దగ్గర నుంచి ఆదేశాలు వచ్చిన, పీడీ గారి నుంచి లెటర్ వచ్చిన, నామకే వాస్తు వాళ్ళని చేర్చుకున్నారు. కొంతమంది అసలు నేను ఇప్పుడు నా దగ్గర ఒక ఆడియో ఉంది, వినిపిస్తే బాగుండదు, సస్పెండ్ అవుతారు వీళ్ళు, ఎంపీడీఓలు సస్పెండ్ అవుతారు. నా దగ్గర ఉంది వాయిస్, ఇప్పుడే నేను మీడియా ముందు వినిపించగలను. ఒకరు కడుపు కొట్టడం అనేది నాకు ఇష్టం లేదు. అందుకోసం నేను మీకు ఏమని మాట్లాడినారు? అధికారి ముందు, ఒక ఎంపీడీఓ ముందు, ఒక ఫీల్డ్ అసిస్టెంట్గా కొత్తగా చేరిన ఒక వ్యక్తి, నువ్వు ఎట్లా చేస్తావు, నువ్వు హైకోర్టుకు పోతావా, సుప్రీంకోర్టుకు పోతావా, నువ్వు ఎట్లా పని చేస్తావని ఒక ఎంపీడీఓ ముందురా కొత్తగా చేరిన ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఛాలెంజ్ చేస్తున్నాడు. ఆ ఆడియో రికార్డింగ్ నా దగ్గర ఉందన్న. నేను ఇది రేపొద్దున హైకోర్టులో పెడతాను. నేను దీన్ని హైకోర్టులో పెడతా. ఆడియో రికార్డింగ్ చెల్లదు కదా, వీడియో రికార్డింగ్ ఉందా అన్న? ఒక విషయం చెప్పేది నేను, ఆడియో రికార్డింగే ఉంది, వీడియో రికార్డింగ్ అయితే నా దగ్గర లేదు. నేను కావాలంటే దాన్ని ల్యాబ్కి పంపించైనా వాళ్ళే అని నిరూపిస్తారన్న. నాకు ఆ టాలెంట్ ఉంది, ఆ టెక్నాలజీ ఉంది, ఆ నాలెడ్జ్ కూడా ఉందన్న. నాకు అర్థమైందా? ఆడియో నువ్వు హనుమంతరెడ్డి ఓటు కేసులో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కేసు ఎంతవరకు తేలలే. ఇది ఏమైతుంది? అది మీరు చెప్పిండేది వాస్తవం అన్న. నా నాలెడ్జ్ నాకుంది, నా స్థాయి నాకుంది. సీఎం స్థాయిలో నేనేం మాట్లాడడం లేదు, పిఎం స్థాయిలో నేను మాట్లాడడం లేదు. వాస్తవంగా నా దగ్గర ఉండే ఇది ల్యాబ్కు పంపించైనా పలానా వాళ్ళే అది ఓకే. కానీ జర్నలిస్టులతో మీరు ఏమైనా కుమ్మక్కైనారా నియోజకవర్గంలో? మరి జర్నలిస్టులు కూడా ఇసుక మట్టి అంతే తరలిస్తుంటే జర్నలిస్టుల పైన ఎందుకు గలం ఎత్తలే? ఎంతసేపు ఉన్న అపోజిషన్ పార్టీనో లేకపోతే కొంతమంది నాయకులనే టార్గెట్ చేసినారు. కానీ చట్టం అందరికీ ఒకటే కదా, చట్టం జర్నలిస్టులకి ఎవరికి చుట్టం కాదు. మరి జర్నలిస్టుల మీద ఎందుకు మీరు వాయిస్ వినిపించట్లేదు అన్న? ఒక విషయం నేను పూర్తిగా చెప్తున్నా, చెప్పండి. నేను ఓపెన్గా చెప్తా. గడార్లు ఆడి గాలికి పోతున్నాయన్నా, వీళ్ళు ఏదో గుండు సూదు, ఈ మీడియా మిత్రులు గుండు సూదులు అన్నీ కలిసి రేపు గడార్ అవుతుంది. వీళ్ళు గుండు సూదు పిచ్చక మీద బ్రహ్మాస్త్రం వేయడం నాకు ఇష్టం లేదు. వాళ్ళ గురించి ఆలోచన చేసే అవసరము లేదు. పోనీ ఇల్లీగల్ జరుగుతున్నాయా జర్నలిస్టులు కూడా? మీకే తెలిసి ఉంటుంది కదా. నాకు తెలుసు కదా, మిమ్మల్ని అడుగుతున్నా. నాకు కూడా తెలుసా? తెలుసు, నేను చెప్తున్నాను. తెలుసు. మరి ఇల్లీగల్ చేయడం తప్పు కదా? అది తప్పు అనే విషయాన్ని డిపార్ట్మెంట్ చూసుకున్నల్లా, రెవెన్యూ డిపార్ట్మెంట్ చూసుకున్నల్లా. నా వంతు నాకు తెలిసిందని చెప్తున్నా. నేను తెలియదని నేనేం చెప్పలేదు కదా. మీరు దాని మీద కూడా గలం విప్పాలి కదా. విప్పుతా, గుండు సూది గడారైనప్పుడు విప్పుతా.
ఇప్పుడు ఒక్కొక్క స్థాయి నాయకుడికి ఒక్కొక్క లెవెల్ ఉంటుందన్న. మా కింద స్థాయి నాయకులు ఉన్నారు, వాళ్ళు ఆలోచన చేసి వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. వాళ్ళకు కూడా చెప్తాను నేను, అయ్యా ఇట్లా జరుగుతున్నాయంటే కొంచెం చూసుకోండి అని. ప్రతి ఒక్కటి నేను చూసుకోలేను కదన్నా. అక్కడ ఉండే మా లోకల్ లీడర్స్ ఉంటారు. జర్నలిస్టుల పైన చెప్తే జర్నలిస్టులు మళ్ళీ నాగరాజు పైన బురద చల్లుతారు, నాగరాజు పైన ఏదో ఏ జర్నలిస్ట్ గానీ, ఏ నాయకుడికి గానీ, ఏ అధికారికి గానీ చిందనూరు నాగరాజు భయపడే ప్రసక్తే ఉండదు. ఎందుకంటే ఇది నీతి నిజాయితీతో ఉండే దేహము, నీతి నిజాయితీగా పనిచేసే దేహం ఇది. ఎవ్వడికి నేను ఇట్లా ఉంటే నమ్ము, ఈ రోజు నేను ఇట్లా ఉంటే మీ జర్నలిస్టులు నాకు తోలు తీసి తుప్పటి తీస్తుంటారు. ఇప్పటికి నేను అయ్యో అనుకోగలను, వాళ్ళు అయ్యో అనుకోరు. నాకు అది తెలుసు. అది కూడా ఇది చేస్తూ ఉండే జర్నలిస్టులు కూడా చిన్న జర్నలిస్టులు కాదు, వాళ్ళంతా పెద్దోళ్ళు. చిన్నోళ్ళు ఏమీ లేదు పాపం, చిన్న జర్నలిస్టులు కాదు అస్సలు పాపం. వాళ్ళకయ్యా నేను ఈరోజు చెప్తున్నా చిన్న జర్నలిస్టుల గురించి, వాళ్ళకి పెట్రోల్కి కూడా ఉండదయ్యా వాళ్ళకి పాపము. మేము ప్రెస్ మీట్ పెడితే వాళ్ళ పెట్రోల్ వేసుకొచ్చి వాళ్ళ మైకులు పెట్టి మా వాయిస్ తీసుకొని ఏదో మేము ఇచ్చిండే టీ సమోసాతో ఎనికిపోయేవాళ్ళు. చిన్న జర్నలిస్టుల గురించి ఎప్పుడే కానీ మనం తప్పుగా మాట్లాడకూడదు. మాట్లాడే ఇది కూడా మనకు లేదు. పెద్ద జర్నలిస్టులను తలపడే సత్తా నాకు లేదు, ఒప్పుకున్నావు? నాకు లేదు. ఎందుకంటే పెద్దోళ్ళతో నాకు ఎందుకని, వాళ్ళు ముందే పెద్ద మాఫియాతో ఉంటారు కాబట్టి మనకి ఎందుకు. నాకు లేదనుకో. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నేను ముందే చెప్పిన, చిందనూరు నాగరాజుకి జర్నలిస్టులకు కావచ్చు, అధికారులకు కావచ్చు, నాయకులకు కావచ్చు, నా ప్రాణం ఉండేంత వరకు, నా గళం ఉండేంత వరకు ఎవ్వరికి భయపడ్డా. నేను తప్పు చేయను, ఒకరితో ఏలెత్తి చూపించుకోను. చూద్దాం, అది కూడా చూడు. తప్పు చేస్తే చూడు, నేను ఇక్కడే నిలబెట్టు, ఖచ్చితంగా. నేను చెయ్యాలనుకుంటే ఎన్నన్నా చేస్తా. నేను చేయాలనుకుంటే ఇప్పుడు నాకు కూడా ఆస్కారం ఉంది, ఎన్నైనా చేయొచ్చు. నాకు అవసరం లేదు అని చెప్పిన. నేను లాస్ట్ మీట్లోనే మీకు చెప్పిన, నాకు అవసరం లేదు. సరే, మన బీజేపీ నాయకుడిని చంపారని మీరు కూడా పోస్టులు పెట్టారు, వాస్తవం. ఏం జరిగింది అన్న? యాక్చువల్గా అక్కడ వీళ్ళకి పట్టభూమి అన్నది. ఎవరిది? ఈ వైశ్య కమ్యూనిటీ, బీజేపీ క్యాండిడేట్ వైశ్య కమ్యూనిటీ వాళ్ళ పట్టభూమి అది యాక్చువల్గా. ఆ పట్టా భూమిలో అక్కడుండే లోకల్ లీడర్సు ఈయన్ని బెదిరించి 53 సెంట్లు సోహా చేయాలని ప్రయత్నం చేసినారు. దాన్ని అడ్డుకున్నప్పుడు ఇతను మద్యం మత్తులో వచ్చి అతన్ని దారుణంగా హత్య చేయడం అనేది జరిగింది. ఒక బీజేపీ నాయకుడిని ఒక టీడీపీ కార్యకర్త చంపడం అనేది చాలా దారుణం. టీడీపీ కార్యకర్త? అవును, మొత్తం పేపర్ కొన్ని రోజులు అంటే టీడీపీ కండవా వేసుకోండి, అంతా పేపర్లో వచ్చింది కదా. నన్ను మళ్ళా అట్లా అడిగితే ఎట్లా చెప్పు? మీ నోట్ పేపర్లో వచ్చింది కదన్నా, నన్ను అడగకూడదు మీరు. పేపర్లోనే వచ్చింది కదా, పేపర్లోనే వచ్చింది. దాని గురించి ఆలోచన పార్టీకి సంబంధించిన ఇష్యూ కాదు, పార్టీ ఇష్యూ కాదు, పొలం విషయము. బట్ పార్టీని అండగట్టలే, పార్టీ వాళ్ళు సపోర్ట్ ఉన్నారు అని చెప్తున్నా. అవును, బీజేపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి అవును మా కార్యకర్తను చంపినారని. అవును, మీరేమో మా కమ్యూనిటీ చెప్పినాం, చెప్పినారు. అవును, కానీ అక్కడ జరిగింది ఇష్యూ పొలం ఇష్యూ. దాన్ని పార్టీ పరంగా నేనేం చెప్తున్నానంటే, ఆ పక్క చంపిన వ్యక్తి ఒక పార్టీ వ్యక్తి అని చెప్పేసి వైరల్ అయింది, చచ్చిపోయిన వ్యక్తి ఒక పార్టీ వ్యక్తి అని వైరల్ అయింది. బట్ కమ్యూనిటీగా నా వైశ్యుడు అని చెప్పేసి, నా నియోజకవర్గంలో ఉండే ఒక వ్యక్తి అని చెప్పేసి నేను పోయినాను, పరామర్శించిన. ఈరోజు వాళ్ళకి రావాల్సిన పొలాన్ని కలెక్టర్ గారితో మాట్లాడి సర్వే చేయించి వాళ్ళకి ఇప్పించేంత వరకు నేను వదిలిపెట్టను. అలాగే పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం ఎడబల్లిలో కూడా మీరు అక్కడ కూడా పోయి పోరాటాలు చేశారు. మీ నియోజకవర్గం కాకుండా అక్కడ కూడా పోయి ఏమట్లా? నేను ఒక పార్టీకి రాష్ట్ర కార్యదర్శి అన్నా. రాష్ట్ర కార్యదర్శి అయినప్పుడు రాష్ట్రంలో నేను ఎక్కడికైనా పోరాటం చేస్తా. ఈరోజు పోయి స్టీల్ ప్లాంట్ పైన వైజాగ్లో ఎందుకు చేస్తున్నావు అంటే నేనేమన్నా చెప్పేది, మా పార్టీ ఆదేశాలు ఉంటే ఈడైనా పోతా,
ఆడైనా పోతే ఏడైనా పోతే ఢిల్లీకి పోమన్నా పోతా, ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కూడా చేస్తారు. వేస్తా. మా పార్టీ ఆదేశాలు ఇవ్వాల, మా రాష్ట్ర అధ్యక్షుడు మాకు ఒక ఆదేశం ఇవ్వాల, మా రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశం ఇచ్చినాడు, నేను అటకు పోయినా. కాదన్నా ఇంట గెలిచి రచ్చ గెలుచు అన్నారు. నేను ఇంటి రాయదుర్గంలోనే పొడుసలేని వాళ్ళు నేను గెలిచినా కదా. ఏం గెలిచినావున్నా? ఎందుకు గెలిచినా? ఏం ప్రెస్ మీట్లు పెట్టి పేపర్లో రాసుకుంటే అయిపోయిందా? ఇప్పుడు కూడా జరుగుతుంది మరి. ఇసుక తోలుతారు, మట్టి తోలుతారు. చెప్పేది బహుజన్ సమాజ్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి? ఎన్నన్నా రానినా నువ్వు పార్టీ నేను అడిగిండే దానికి చెప్పు. నువ్వు ఎన్ని ఓట్లు వచ్చినాయి? 1000 ఓట్లు వచ్చినాయి, అవునా? వైసీపీ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి? 80,000 పైన వచ్చినట్టున్నాయి. నాకు సరిగ్గా లెక్క 80,000 పైన వచ్చినట్టు. 1000 ఓట్లు వచ్చింటే నేనే ఇంత చేస్తే 80,000 ఓట్లు వచ్చిన వాళ్ళు ఎంత చేయాలి? నేను ఇదే క్వశ్చన్ అడిగాను. ఇదే క్వశ్చనే మెట్టు గోవిందరెడ్డి గారు అక్కడ ప్రధాన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు, ఓటమి పాలైనారు, వేరే సంగతి. కానీ ఇప్పుడు మీకంటే కూడా ఎక్కువగా ప్రతిపక్షంగా ఎక్కువ ఓట్లు వచ్చినాయి వాళ్ళకి. అవును, పోరాడాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పైన ఉంది. ఎందుకంటే అంతమంది ప్రజలు వాళ్ళకి ఓట్లేసారు. అవును, వాళ్ళందరి తరపున మీరు పోరాడాలా? మరి వైఎస్ఆర్సీపీ ఎందుకు కామ్గా ఉంది? మెట్టు పొలిటికల్కి అన్ఫిట్. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఏంటంటే ఇంకోసారి చెప్పు. మెట్టు పొలిటికల్కి అన్ఫిట్ ఎందుకు చెప్తున్నానంటే 1000 ఓట్లు వచ్చిండేవాడిని నేనే ఇంత పోరాడితే 80,000 పైన వచ్చిండేవాడు. నువ్వు కార్యకర్తలను కాపాడుకున్నా ఆడు జరుగుతున్న అన్యాయాలని అక్రమాలని ప్రశ్నించాలా. ఎందుకు ప్రశ్నించావు నువ్వు? ఏమన్నా ఆలోచపడినాడా? అది నాకు తెలియదు. నేను అట్లాంటి కేసులకి ఏమన్నా భయపడినారా? అది నాకు తెలియదు. సరే, తెలియని విషయం నేను మాట్లాడు. మెట్టు గోవిందరెడ్డి గారిని అడుగుదాం. అయ్యా, ఎందుకు మీరు ఫైట్ చేయలేకపోతున్నారు? చందనూరు నాగరాజు ఈ రోజు వైసీపీ కార్యకర్తలు, నేను ఓపెన్ ఆడితో చెప్తున్నా, వైసీపీ కార్యకర్తలు వైసీపీ లీడర్లు భయంతో బతుకుతున్నారు. చాలా మంది ఆడ భయంతో బతుకుతున్నారు. మరి వాళ్ళకి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? ఇప్పుడు అక్కడ ఎవరు ఇన్ఛార్జ్గా ఉన్నారో వాళ్ళది, లేదా జగన్మోహన్ రెడ్డి గారిది. అంటే వాళ్ళ పార్టీ విషయాలు నాకు సంబంధం లేదు. నువ్వు నన్ను అడగద్దు, నన్ను ఊరికి సైడ్ ట్రాక్ నన్ను పట్టియద్దు దయచేసి. నన్ను వాస్తవంగా వాళ్ళ పార్టీ విషయం నేను మాట్లాడాల్సి, నాకు సంబంధం లేని మ్యాటరు, నేను మాట్లాడతా. కానీ నన్ను అనవసరంగా సైడ్ ట్రాక్ తీసుకుని వచ్చి వాళ్ళ పార్టీ గురించి మాట్లాడిస్తాను. అట్లా కాదన్నా. ఇప్పుడు పార్టీ పక్కన పెడితే రాయదుర్గం నియోజకవర్గంలో నువ్వు ఒక క్వశ్చన్ అడిగినావు నాకు. అవును, 1000 ఓట్లు వచ్చిన వాడిని నేనే ఇంత పోరాడితే 80,000 ఓట్లు వచ్చిన వాళ్ళు ఎంత పోరాడాలని అడుగుతాను నేను. అంతవరకు నా ధర్మం. 1000 ఓట్లు వచ్చిన వాడిని నన్ను ఎట్లా కామెంట్ చేస్తావు? 80,000 ఓట్లు వచ్చిన వాడిని నువ్వు అడగవా? ఖచ్చితంగా అడుగుతాను. మళ్ళీ అడుగు, నన్ను అడుగుతున్నావే ఈరోజు. సో మెట్టు గారిని అడుగు అంటున్నావు. మెట్టు గోవిందరెడ్డి గారు అడుగు. చెప్తున్నాను సార్, చందనూరు నాగరాజు గారు ఛాలెంజ్ చేస్తున్నారు, నాకు ఖచ్చితంగా మీరు ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఎందుకంటే రాయదుర్గం నియోజకవర్గంలో ఇప్పటికి నేనే 3 సార్లు చందనూరు నాగరాజు గారిని నా స్టూడియోకి పిలిపించుకొని ఆయన గల్లం ఆయన ఇప్పారు. కానీ వైఎస్ఆర్సీపీ తరపున బలంగా మేము గల్లం ఇప్పాల్సిన మీరు ఏమైపోయారు? అసలు రాయదుర్గంలో ఉన్నారా? ప్రజలకు అందుబాటులో లేకుంటే మాని కనీసం కార్యకర్తలకైనా అందుబాటులో ఉన్నారా లేదా అని ఒక క్వశ్చన్ మార్క్ అయితే మాకు వినిపిస్తుంది. మరి చూద్దాం మెట్టు గారు ఏమంటారు దీని గురించి. ఆ తర్వాత ఈ మధ్యలో సైడ్ ట్రాక్ అయిపోయింది ఎడబల్లి గురించి. నువ్వే సైడ్ ట్రాక్ తీసుకొచ్చిండే, అనవసరంగా వైసీపీ వాళ్ళని తీసుకొచ్చి. ఎడవల్లికి సంబంధించి 416 ఎకరాలు భూమిని 1975లో అప్పుడున్న కలెక్టర్ రామచంద్రయ్య ఈ దళితులకు ఒక్కొక్కరికి సపరేట్ ఇస్తే అమ్ముకొని ఏదైనా ఇబ్బంది పడతారేమో అని దీన్ని ఒక ట్రస్ట్ మాదిరిగా తయారు చేసి, సొసైటీ మాదిరిగా తయారు చేసి 120 మంది రైతులకి 416 ఎకరాలు ఆ రోజు ఇవ్వడం జరిగింది. దాన్ని ఫస్ట్ టీడీపీ వాళ్ళు అట్లా సన్నగా గెలికినారు. ఫస్ట్లో 2014లో గెలికినారు, అది వర్కౌట్ కాలే. జగన్మోహన్ రెడ్డి ఒక జీవో పాస్ చేసినాడు. మళ్ళా జీవో పాస్ చేసిన తర్వాత ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్లది భయపెట్టి ఎట్లా చేస్తున్నారు, రిజైన్లో చేపేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అదే విధంగా ఇచ్చిండే డబ్బులు తీసుకోండి లేకపోతే ఆ భూములు ఉండవని చెప్పి వాళ్ళకి బెదిరించి తులమో పొలమో కొంతమందికి ఇచ్చినారు. ఇచ్చి ఆ భూములు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు.
ఒకే ఒక విషయం హనుమంత్ రెడ్డి గారు, ఒక్క భూమిని గవర్నమెంట్ ఇచ్చిండే భూమిని గవర్నమెంట్ రిటర్న్ తీసుకుంటా ఉందంటే అంతకు మించి లాభం ఏదన్నా ఉంటే తీసుకుంటారు. అంటే ప్రజలకి ఇప్పుడు నువ్వు ఆడ మెడికల్ కాలేజ్ కడతావా, లేదా పెద్ద ఇండస్ట్రీ తెస్తావా, ఉపాధి కల్పించేటట్టుంటే చుట్టుపక్కల భూమి లేకపోతే వాళ్ళు ఇచ్చిండే భూమిని రైతుల్ని ఏదో మాట్లాడుకొని తీసుకునే ఇదైతే ఉంది మనకి. కాకపోతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్తున్నాడు, ప్రతి దళితుడిని ఒక ఇండస్ట్రియలిస్ట్ని చేస్తాను అని. ఇది బాగా నోట్ చేసుకో, నోట్ దిస్ పాయింట్, చేస్తాను అని. 120 మంది దళితులు ఎడపల్లిలో ఉన్నారు. వాళ్ళకి ఒక్కొక్కరికి 3 ఎకరాలు ఉంది. ఒక్క ఎకరాలో 200 కోట్ల గ్రానైట్ పడుతుంది. అంటే 3 ఎకరాలకి ఎంత పడుతుంది? 600 కోట్ల గ్రానైట్ ఒక ఫ్యామిలీకి దక్కుతుంది. ఈ చొప్పున 7,800 కోట్ల గ్రానైట్ ఆడుంది 426 ఎకరాల్లో. ఈ దళిత భూములు వాళ్ళకి ఇవ్వు. జగన్మోహన్ రెడ్డి జీవో పాస్ చేసినాడు, జీవో రద్దు చేయి, వాళ్ళ భూములు వాళ్ళకి. నువ్వు వాళ్ళకి ఒకవేళ చిన్న 5దో 10దో పారకో ఇచ్చినావు, అదేం మీ సొమ్ము కాదు, మేము కట్టిన ట్యాక్సుల డబ్బులో ఇచ్చింటారు మీరు. మేమే వద్దంటున్నాం కదా, దళితుల భూములు దళితులకి ఇవ్వండి, వాళ్ళని ఇండస్ట్రియలిస్ట్గా మీరు తయారు చేయండి. ప్రతి దళితుడిని ఇండస్ట్రియలిస్ట్ చేస్తానన్నావు కదా, చెయ్యి. ఈ 120 మందిని ఫస్ట్ చెయ్యి. నువ్వు 120 మందిని చెయ్యి, వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి కదా భూములు. వీళ్ళు 120 మందిని చేసి అప్పుడు రాష్ట్రాన్నంతా చేస్తానని చెప్పేసి చెప్పమని చంద్రబాబు నాయుడు. మరి దీనిపైన గట్టిగా ఫైట్ చేయబోతున్నారా? భయంకరమైన ఫైటు. దీనిపైన ఒక పెద్ద ఉద్యమమే మా రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు గారు, మా అధికార ప్రతినిధి వందన్ కుమార్ గారు పెద్ద ప్లానింగే చేసినారు దీనిపైన. ఆషామాషిగా లేదు. దళిత భూములు అవి రానే వాళ్ళకి రావాలా. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఈ 120 మంది అందరికన్నా ముందు ఈయన ఏం చేయాల్సిన పని లేదు. వాళ్ళ భూములు వాళ్ళకి ఇస్తే ఇండస్ట్రియలిస్టులు అయిపోతారు. అర్థమైందా? ఏం చేయాల్సిన పని లే. జగన్మోహన్ రెడ్డి జీవో రద్దు చేస్తే అది ఇంకోటి ఏమంటే, ఆ జీవో ఇవ్వడానికి కూడా ఎవరికి అధికారం లేదు. సుప్రీంకోర్టుకు కూడా లేదు దాన్ని రద్దు చేయడానికి. వాస్తవము అంటే ఆ సొసైటీని రద్దు చేయడానికి ఎవ్వరికి ఆస్కారం లేదు. బట్ అయినా రద్దు చేసినారు. కాకపోతే చంద్రబాబు నాయుడు ఈరోజు దళితుల్ని ఇండస్ట్రియలిస్ట్గా చేయాలా అనే ఆయనకి దృఢ సంకల్పం నిజంగా ఉంటే ఈ 120 మందిని ఫస్ట్ ఇండస్ట్రియలిస్ట్గా చేసి చూపించమని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. సూపర్ అన్న, నిజంగా దళితుల కోసం అవును మీరు గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. 100% మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి దళితులు లేదు వాస్తవం. మీరు ఎందుకంటే దాంట్లో నిజంగా గ్రానైట్ ఉంది అన్న, ఉంది కాదు 50 ఎకరాలు ఆల్రెడీ తోలినారు. దీని నుంచి 100 కోట్లు సంపాదించినారు అప్పుడే వైసీపీ గవర్నమెంట్ లో. 50 ఎకరాలు అప్పుడేం చేస్తుంటారు మీరు? ఇటు చెప్పేది అప్పటి నుంచి జరుగుతుండే పోరాటమే ఇది. కరెక్ట్. మనం డీల్ చేయబట్టి ఈ పోరాటాన్ని మన పార్టీ డీల్ చేయబట్టి రీసెంట్గా అంతా 1 మంత్ అయిందండి అంతే. అంతకుముందు చెప్తా ఉన్నారు సబ్జెక్ట్లోకి మా పార్టీ లోతు వరకు పోలే. గత 1 మంత్ ముందు మా రాష్ట్ర అధ్యక్షుడిని వాళ్ళు కన్సల్ట్ చేసిన దానికి రాష్ట్ర అధ్యక్షుడు సీరియస్గా తీసుకున్నాడు. ఈ విషయంలో తీసుకొని మైనింగ్ పైన కొంచెం అవగాహన ఉన్న వ్యక్తి అని నన్ను కూడా పిలిపించి మాట్లాడి అవన్నీ చేయడం అనేది జరిగింది. మా డీజీపీ గారు అయితే ఈరోజు ఆ పేపర్ వచ్చి ఉంటుందన్న దీని గురించి. వాస్తవానికి చెప్తున్నా, టీడీపీ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి దళితుడిని ఇండస్ట్రియలిస్ట్గా చేయాలని ఏ మాత్రం ఆలోచన ఉన్నా ఎడపల్లి భూములు ఉన్నాయే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే 120 మందిని ఫస్ట్ టర్మ్లోనే నువ్వు ఇండస్ట్రియలిస్ట్ చేసినట్టే, వేరే అవసరంలే. ఇది పక్క. చేయకపోయినా చేసేంతవరకు పోరాటం అయితే ఆగదు మనది. ఓకే అన్న, ఆల్ ద బెస్ట్. మీ పోరాటం ఖచ్చితంగా దిగ్విజయం కావాలి. ప్రజల కోసం మీరు పోరాడుతూనే ఉండాలి. ముఖ్యంగా రాయదుర్గం నియోజకవర్గంలో మీ గలం వినిపిస్తూనే ఉండాలి, నాగరాజు ముద్ర పడుతూనే ఉండాలని ఆశిస్తున్నాం. చూశారు కదా ఈరోజు నాగరాజు గారితో ముఖాముఖి కార్యక్రమం. చూస్తూనే ఉండండి, మరిన్ని ముఖాముఖి కార్యక్రమాలతో తిరిగి మీ ముందుకు వస్తాం. నమస్తే. AP 39 TV.